ఇక వార్ 2 కలెక్షన్ల పరంగా చూసుకుంటే వార్ మొదలైందనే చెప్పాలి. ఎన్టీఆర్ అభిమానులు కలెక్షన్ల సునామీ కురిపిస్తున్నారనే చెప్పాలన్నమాట. సో అసలుకి కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్ వార్ 2 కలెక్షన్స్ అసలుకి ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా కంపేర్స్ వచ్చేసింది. కంపేరిజన్ వల్ల మీరు ఈ క్వశ్చన్ అడిగారు, కానీ మామూలుగా అయితే ఎన్టీఆర్ క్రేజ్కి మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి. ఓవరాల్గా రెండో రోజు మూడో రోజు అయ్యేసరికి 130 crores ఎంతో వచ్చిందని అంటున్నారు. బట్ కూలీతో కంపేరిజన్ వచ్చేసరికి వార్ 2 అంత కలెక్షన్స్ లేవని చెప్పాలి. ఓకే, ఎందుకంటే కూలీ రజనీకాంత్ ఆయన ఎలివేషన్స్, ఆ సీన్స్, పైగా కింగ్ నాగార్జున విలన్గా, అమీర్ ఖాను, ఉపేంద్ర గారు, సత్యరాజ్ అంటే ఎప్పుడో వెటరన్ హీరోలేండి. చాలామంది సత్యరాజ్ అంటున్నారు, కానీ సత్యరాజ్ గారికి తమిళ్లో క్రేజ్ ఉండొచ్చు, కానీ తెలుగులో కట్టపగానే తెలుసు చాలామందికి ఇప్పుడు జనరేషన్కి. బట్ ఒక సపోర్టివ్ క్యారెక్టరే, ఈజ్ నాట్ ఏ హీరో. బట్ మెయిన్ హీరో అంటే ఇప్పుడు కింగ్ నాగార్జున, ఉపేంద్ర, సూపర్ స్టార్ రజనీ, తర్వాత అమీర్ ఖాన్, వీళ్ళ వరకు చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ హృతిక్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన సినిమాకి రెండిటికి ఒకేలా టాక్ వచ్చింది. రెండు పర్వాలేదు అనిపించింది తప్ప ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనిపించలేదు. కాకపోతే తమిళనాడు సౌత్ పరంగా అంటే సినిమా క్రేజ్ కూడా మనం కంపేర్ చేసుకుంటే మొదటి నుంచి కూడా నార్త్లో కన్నా సౌత్లో సినిమా పట్ల ఉండే ఇంట్రెస్ట్ కానీ సినిమాపై ఉండే క్రేజ్ కానీ ఎక్కువ. ఎందుకంటే ఒకసారి రజనీకాంత్ చిరంజీవి గారు ఎవరో చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, ఓకే, ఆయన ఏదో గ్యాంగ్ లీడర్ 100 days ఫంక్షన్కు దేనికో నార్త్ నుంచి అనిల్ కపూర్ ఇచ్చారంట హీరో. అప్పుడు మన సోనం కపూర్ వాళ్ళ ఫాదర్, ఇప్పుడు జనరేషన్ అదే మొన్న రీసెంట్గా యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ తండ్రిగా యాక్ట్ చేశారు కదా ఆయన. అనిల్ కపూర్ మంచి సూపర్ హిట్స్ ఉన్నాయి ఆయన కూడా బాలీవుడ్లో. అలాంటి అనిల్ కపూర్ గారు వచ్చి ఆ క్రౌడ్ చూసి ఏంటి ఇదంతా ఫ్యాన్సా, మీకోసం వచ్చారా అని ఆశ్చర్యపోయాడట. అంటే వాళ్ళకి ఆ కల్చర్ తెలియదు, వాళ్ళకి ఆ కల్చర్ లేదు. పైగా 90s తర్వాత 2000 తర్వాత 20s తర్వాత వాళ్ళకి ఏంటంటే ప్యారలల్గా సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడం, ఇటు శాటిలైట్ రిలీజ్ అవ్వడం ఒకేసారి అయిపోయేది. థియేటర్కి వెళ్ళి థియేటర్ చూస్తారు, లేదా శాటిలైట్లో చూస్తారు, జస్ట్ ఒక 1 week గ్యాప్లో. మనకు అలా కాదు, సినిమా హిట్ అయితే ఇప్పుడు ఈ సంక్రాంతికి రిలీజ్ అయితే మళ్ళీ సంక్రాంతికి టీవీలో మంచి సంక్రాంతి బొనాంజా రాబోతుందని వేసేవారు అప్పట్లో యాడ్లు. ఇప్పుడు ఆ కల్చర్ ఇప్పుడు మనకి వచ్చేసింది. వచ్చిన ఒక 2 వారాలకి ఓటీటీలోకి వచ్చేస్తుంది. మహా హిట్ అయితే 4 రోజులకు వచ్చేస్తుంది. సో ఆ కల్చర్ కంపేర్ చేస్తే సౌత్లో క్రేజ్ ఎక్కువ. సో సౌత్లో క్రేజ్ ఎక్కువ కాబట్టి సౌత్ని నార్త్ని బాగా క్యాప్చర్ చేసింది కూలీ. కేవలం నార్త్ని సౌత్లో కొంతపాటు క్యాప్చర్ చేసింది వార్ 2. ఆ పరంగా కూలీతో పోలిస్తే కూలీ 200 crores ఏదో క్రాస్ అయిపోయిందంటే ఆల్రెడీ. ఇది 130-140 crores ఉంది. ఆ కంపారిజన్తో కూలీ కన్నా వార్ చతికిలబడింది. కూలీతో రజనీకాంత్తో ఎన్టీఆర్ పోటీ పడలేకపోయారు. ఎట్లా ఉంటాయంటే ఇవాళ రేపు యూట్యూబ్లో వాటిలో థంబ్నెయిల్స్ ఎన్టీఆర్ రజనీతో పరిగెట్టలేకపోయిన ఎన్టీఆర్, రజనీ ఇద్దరికి పరుగులు పందెం పెట్టారా అంటే థంబ్నెయిల్ అలా ఉంటుందని చెప్తున్నా. తర్వాత కూలీతో పోటీ పడి చతికిలబడ్డ వార్ 2 అని ఇలా వేస్తూ ఉంటారు. అది అంటే ఇవాళ రేపు ప్రామాణికం ఏంటి అంటే కలెక్షన్సే. సినిమా హిట్టా ఫట్టా అని చెప్పడానికి ప్రధానంగా చూసేది కలెక్షన్స్. ఎవడు కలెక్షన్స్ బాగుంటే వాడు సినిమా తోపు, కలెక్షన్స్ బాగాలేకపోతే సినిమా లేదబ్బా, కలెక్షన్స్ బాగుంటే సినిమా ఓకే. అంటే వీడికి నచ్చకపోయినా మరి నచ్చకపోతే నీకు నచ్చలేదన్నావు కదా, సినిమా ఏంటో అంత బాగా ఆడుతుందంటే ఓకే అనేస్తాడు వీడు. ఎందుకంటే ఈ టేస్ట్ ఎక్కడ బాగోలేదు అంటామేమో అని. జెన్యూన్ రిపోర్ట్ ఎవడు చెప్పట్లే. నచ్చింది బాగుంది, నచ్చలేదు బాగలేదు, లేదా యావరేజ్ ఒకసారి చూడొచ్చు, ఇలా ఎవరు చెప్పట్లే. పక్కోడు ఏమనుకుంటాడో వారి రివ్యూ బట్టి అంటాడు. ఆల్రెడీ 2.5 ఇచ్చాడు కదా, 2.5 అంటే ఓకే యావరేజ్ అనమాట. అంటే వాడి రేటింగ్ బట్టి నీ మైండ్ ఆలోచిస్తుందా? నీకంటూ ఒక అభిప్రాయం లేదా? నీకంటూ ఒక టేస్ట్ లేదా? నీకంటూ సినిమా నచ్చిందా లేదా? అది చెప్పు. రేటింగ్స్ కూడా అలాగే ఇచ్చారు కదా, ఒక మోస్తరుగా ఉంది, అది కాదు. దానివల్ల సినిమా పరిశ్రమకు నువ్వు ఇబ్బంది కలిగిస్తున్నావు. నువ్వు చెప్పగా ఒక్కొక్క వర్గంకి ఒక్కొక్కటి నచ్చుతుంది.
అందరికీ అన్ని నచ్చాలని లేదు. మీకు ఒక నాన్ వెజ్ ఇష్టం అయితే నాకు వెజ్ ఇష్టం అవ్వచ్చు. ఎస్ సార్, అట్లే కలెక్షన్ల పరంగా మనం మాట్లాడుకుంటే సో నిజంగా అంటే ఫ్లోలో ఖచ్చితంగా వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు పుష్ప కలెక్షన్స్ చూసుకుంటే సో వాటిని ఈ రెండిట్లో ఒకటైనా క్రాస్ చేసిద్ది అనుకోవచ్చా సార్? అంత ఆ టైంకి వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది ఇప్పుడు. ఎందుకంటే పుష్ప, బాహుబలి అవి ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్స్తో వచ్చే, ఆ ఎక్స్పెక్టేషన్స్ కొంతవరకు రీచ్ అవ్వగలిగాయి. ఎస్, మేబీ ఆ టైంకి సరిగ్గా పోటీగా సినిమాలు లేకపోవడం, ఎక్కువ స్క్రీన్స్ పడడం, అది కూడా ప్లస్ అయ్యింది. ఇప్పుడు పుష్ప లాంటి సినిమా నార్త్ వాళ్ళకి ఎంత బాగా ఎక్కేసిందంటే అది సౌత్ స్టోరీ. ఇప్పుడు నేటివిటీ అని ఒకటి ఉంటుంది కదా, అంటే మన నేటివిటీ ఎలా ఉంటుంది, రొడ్డగా మాసుగా ఇట్లాంటి సినిమాలు మనకు నడుస్తాయి, ఫ్యామిలీ డ్రామాలు. నార్త్ వాడికి అవి నడవు. మనకి ఇంత ఒకసారి బ్యాక్కి వెళ్తే 90s సినిమాలకి వెళ్తే పెదరాయుడు అనే సినిమా వచ్చింది మోహన్ బాబు గారు, తెలుగులో బ్లాక్ బాస్టర్. అంటే నాకు తెలిసి మోహన్ బాబు గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అది. అంటే సెకండ్ రిలీజ్లకు కూడా 100 days ఆడిన సందర్భాలు ఉన్నాయి పెదరాయుడు, అంత సూపర్ హిట్ మనకి. అక్కడ హిందీలో బులందే ఏదో తీశారు, ఇదే అనిల్ కపూర్ గారు మెయిన్ లీడ్, ఆడలే. మరలా మనకి సూర్యవంశంలో వెంకటేష్ గారి సినిమా వచ్చింది. అంటే చెప్తున్నా, అప్పట్లో ఈ పాన్ ఇండియా కల్చర్ లేదు కాబట్టి రీమేక్ చేసేవారు, మనకి సూపర్ హిట్. అక్కడ సరిగ్గా అమితాబ్తో తీశారు సూర్యవంశం, సౌందర్య గారు హీరోయిన్ మీనా గారు క్యారెక్టర్ చేశారు, అక్కడ సరిగ్గా ఆడలే. అంటే వాళ్ళకి దాని ఎసెన్స్ నచ్చదు వాళ్ళకి. సో ఎప్పుడైతే పుష్ప ఒక డిఫరెంట్గా, ఒక రొడ్డగా, ఒక కూలీ, ఒక దొంగలు మోసుకునే కూలీ వాడు ఆ మ్యానరిజం తగ్గేదిలే అని, ఆ స్టెప్స్ కానీ టేకింగ్ కానీ జనాలకు అది కొత్తగా అనిపించి పిచ్చైపోయారు పుష్ప పుష్ప అని. ఎందుకంటే మేము వేరే స్టేట్స్ గట్రా వెళ్ళినప్పుడు, గోవా కానీ నార్త్ సైడ్ అటు కొన్ని ఉత్తరప్రదేశ్ అటువైపు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా పుష్ప అంటే అక్కడ కొన్ని రకాల పుష్ప టీషర్ట్లు, వాళ్ళు దాని గురించి తగ్గేది లేదు వాటి గురించి మాట్లాడుకోవడం, ఓహో అంతగా ఎక్కేసింది. ఆ మేనియా వల్ల పుష్ప 2 కూడా ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ అంత ఒక మేనియా అవేం లేదుగా. ఇప్పుడు కూలీకి ముందు ఏముంది, కూలీయే. బట్ లోకేష్ కనగరాజు సూపర్ హిట్ ఉన్నాయి, ఈయనకి సూపర్ హిట్స్ ఉండొచ్చు. బట్ ఒక సీక్వెన్స్కి వచ్చే క్రేజు మామూలుగా వచ్చే సినిమాకి ఆ స్థాయిలో రావట్లేదు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అక్కడ లేవు. అవును కదా. సో అలా కూడా ఒక కారణం అయ్యిండొచ్చు. అదే కారణం నేను అనట్లేదు, అది కూడా ఒక రీజన్ అయ్యిండొచ్చు. ఇంకా వార్ 2 అని అంటే ఆల్రెడీ వార్ 1లో ఫైట్స్ అవి ఇలాగే ఉంటుంది, ఇంకేముంది. ఇద్దరు దేశం కోసం పాడుపడతారు. ఒకడు ఫేస్ మార్చుకొని వచ్చాడు, ఒకడు పాజిటివ్ వెళ్తే ఒక నెగిటివ్ వస్తాడు, లేకపోతే ఇద్దరు అల్టిమేట్గా ఏది చేసినా మార్గాలు వేరైనా దేశం కోసం పనిచేయడు. ఇవన్నీ కాన్సెప్ట్లు వచ్చినవేగా, కాకపోతే నటులు వేరు, ఓల్డ్ వైన్ న్యూ బాటిల్. సో ఆ పరంగా మనకి అది హిందీ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి సౌత్లో పెద్దగా ఆడదు. బట్ కూలీకి అమీర్ ఖాన్ లాంటి వేలు ఉండడం వల్ల నార్త్లో కూడా ఆడేస్తుంది అది. మన సౌత్ ఫ్లేవర్ని ఈ మధ్యన వాళ్ళు ఇష్టపడుతున్నారు. కార్తికేయ లాంటి సినిమాను కూడా నార్త్లో భయంకరంగా ఆడేసిందిగా. మన ఫ్లేవర్ వాళ్ళకి ఎక్కేస్తుందిగా. బట్ ఆ ఫ్లేవర్ వాళ్ళకి పాతది అయిపోయింది. మనకి అసలు నార్త్ వాళ్ళ ఫ్లేవర్ ఏది, ఒక పార్టీలో పాటలు పాడుకోవడం, బ్లేజర్ వేసుకొని సూట్లు వేసుకొని పాటలు పాడటం, ఇంట్లో అందరూ చెమ్మచక్క ఆడుకొని పాటలు పాడడం లాంటివి మన వాళ్ళకి అది అలవాటు అయిపోయి పెద్దగా ఇది అవ్వట్లేదు. కొత్తదనం కూడా కోరుకుంటున్నారు. మేబీ ఆ పరంగా వార్ 2 కాస్త వెనకబడి ఉండొచ్చు. ఏది కలెక్షన్ పరంగా, యాక్షన్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఇద్దరు ఈ వార్లోను వార్ 2లో కూడా సూపర్ ఆర్టిస్టులే, వాళ్ళు ఇంకా సూపర్ ఆర్టిస్టులే కదా. మరి అది మనం డిసైడ్ చేయలేం. ఓకే సార్, థ్యాంక్ యూ.